హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా వంటగదిలోకి వచ్చేసి మన పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి బయట పెడుతున్నా. దోసల పిండి అయితే ఉంది. కూరగాయలు అయితేనేమో గోడు చిక్కుళ్ళు ఉన్నాయి. ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుంది. చిక్కుడుగాయలు కూడా కట్ చేశాను. కట్ చేసి వండుదాంలే అనుకున్నాను. కాకపోతే కుదరలేదు. పప్పు వండి చారు పెట్టేసి ఇంకా 2 రోజులు అవే సరిపోయినాయి. ఇంక ఈరోజు అసలు ఈ చిక్కుళ్ళు ఎలా ఉన్నాయో ఎండిపోయినాయో ఏంటోనని చూస్తున్నాను. అప్పుడే కొంచెం ముదురుగా అనిపించినాయి. కాకపోతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే పాడవలేదు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏ కూరగాయలైనా త్వరగా పాడవంట. మనం పచ్చిమిర్చి కూడా తొడేలు తీసి పెట్టుకుంటాము. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా మా నవీనైతే ఈ కూర తినడు. వాడి కోసం అయితేనేమో నిన్న పచ్చిమిర్చి చేశాను. ఇంకా ఆ పచ్చిమిర్చి టమాటా పచ్చడి. నిజంగా పెద్ద పెద్ద బిజినెస్లు వ్యాపారాలు చేసేవాళ్ళు, బడ్జెట్ ప్లాన్ వేసేవాళ్ళు కూడా రేపటి గురించి ఆలోచించరేమో మనం ఆలోచించిన విధంగా. రేపటికి ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర చేయాలి, ఇవి చేస్తే పిల్లలు తింటారా తినరా అని ముందు రోజే ఆలోచించుకోవాలి, ముందు రోజే ప్లాన్ వేసుకోవాలి. కొంతమంది అయితే పేపర్ మీద కూడా రాసి పెట్టుకుంటారు. రేపు ఈ కూర చేద్దాం, రేపు ఈ టిఫిన్ చేద్దాము, ఇంట్లో ఇవి లేవు ఇవి తెచ్చుకోవాలని ఒక పేపర్ మీద రాసి ఒక ప్లాన్గా పెట్టుకుంటారు. నిజంగా బడ్జెట్ ప్లాన్ వేసే వాళ్ళకి కూడా ఇంత ప్లాన్ ఉండదు అనుకోండి. నేను కూడా నిన్న అంతే అనుకున్నాను. గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, పాడైపోతాయి. గోరుచిక్కుడుకాయ కూర ఏమో మాకు, ఇంకా పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేశాను కదా, ఇంకా అదైతే నవీన్కి వేసి పంపిద్దామని నిన్నే అనుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే దోశల పిండి ఉంది కదా, ఇంకా ఇబ్బంది లేదు, దోశలు పోసేయచ్చు చక్కగా. సాయంత్రం స్నాక్స్గా కూడా ఆ దోశల పిండితో ఏదో ఒకటి చేసేయచ్చులే, ఇంకా రేపటికి ఇబ్బంది లేదు లేరా బాబని ఇంకా నిన్నే ప్లాన్ వేసుకున్నాను అనుకోండి. అందుకని ఈరోజు ఇంకా ప్రశాంతంగా పనులు అయితే చేసుకోగలుగుతున్నాను. ఆ పచ్చిమిర్చి పచ్చడి కూడా వాడు తింటాడా? తినడు. నార్మల్గా అయితే తినడు. వాడికి అందులో ఏదో ఒక నంజుడైతే ఉండాలి. ఆమ్లెట్ కానీ, ఇలా అప్పడాలు కానీ, వడియాలు కానీ ఏదో ఒకటి ఉంటేనే తింటాడు. ఇంకా అప్పడం ఒకటైతే వేయించాను. వేయించేసేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టాలి. ఇంక ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. పచ్చడి వేసాను కదా, నెయ్యి అయితే వేస్తున్నా. నెయ్యి నిన్నే కరగబెట్టాను. కొంచెమే ఉందేంది అనుకుంటున్నారా? నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవసరమైనప్పుడు కొంచెం తీసి వాడుకుంటూ ఉంటాను. ఎక్కువ బయట ఉందనుకోండి పాడైపోయిద్ది. మేము ఇలా పచ్చళ్ళప్పుడే నెయ్యి వాడతా కానీ మిగతా టైంలో నెయ్యి తినము. పిల్లలు తినరు, మేము తినము. పచ్చడప్పుడే కొంచెం వేసుకుంటాము. ఇంకా బిర్యానీలు వీటికి ఎక్కువ వాడతాను నెయ్యి. నేను బిర్యానీలకి వాటికి ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇంకా అన్నం అనేది నేను ఇలా లంచ్ బాక్స్లోనే కలిపి పెడతాను. బాక్స్ వెడల్పుగా ఉంటుంది కదా, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. వేడన్నం పొడి పొడిలాడుతూనే ఉంటుంది కదా, అందులో కూర వేసి కానీ పచ్చడి వేసి కానీ ఈ విధంగా అయితే కలుపుకోవచ్చు. మరలా దీనికి సపరేట్గా ప్లేట్ పెట్టడం, దీన్ని ఆరబెట్టడం ఇంకా అట్టయితే చెయ్యను. ఆరబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. బాక్స్లో పెట్టి ఉంచుతాను, అదే ఆరిపోయిద్ది. తర్వాత కూర కొంచెం మనకు రెడీ అవ్వటానికి లేట్ అయింది కదా, తర్వాత కూర వేసి అయితే కలుపుతాను. పచ్చడి కాబట్టి మధ్యలో వేసి కలిపాను. మామూలుగా మన పులుసు కూరలు కానీ ఫ్రై కానీ ఏమైనా కానీ 4 వైపులా, అటువైపున కొంచెం ఇటువైపున కొంచెం ఇటువైపున కొంచెం అలా వేసి కలుపుకున్నాం అనుకోండి, ఇంకా అన్నం మొత్తం బాగా పర్ఫెక్ట్గా కలిసిపోయిద్ది. నేనైతే మాత్రం ఇంకెప్పుడు ఇలాగనే కలిపి పెడతాను. ఇంకా పెరుగన్నం అయితే తీసుకెళ్ళడు. అంతకుముందు పెరుగన్నం తీసుకెళ్ళేవాడు కానీ ఇప్పుడైతే తీసుకెళ్ళట్లా. ఇంకా అప్పడాలు కూడా ముక్కలుగా కట్ చేసేసి బాక్స్లో అయితే పెట్టాను. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారుగా, పెరుగన్నం తీసుకెళ్ళడానికి నామోష అయిందనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తెచ్చుకోరంట, వీడు ఒక్కడేనంట తెచ్చుకునేది. అందుకోసమని పెరుగన్నం తీసుకెళ్ళట్లా, ఒక్క బాక్సే తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఇంకా అప్పడాలు ఉండే కాబట్టి 2 బాక్సులు పెట్టాను. క్యారేజ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళట్లేదు అనుకోండి ఇప్పుడైతే. మామూలుగా బ్యాగ్ ఉంటుంది కదా, స్కూల్ బ్యాగు, ఆ బ్యాగ్లోనే వెనక జిప్పులో పెట్టుకొని వెళ్తాడు. అది మోసుకెళ్ళడానికి కూడా నామోషి అయిపోయింది పిల్లలకి. మన చిన్నప్పుడైతే ఇదివరకు గోన సంచులు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మా స్కూల్ బ్యాగులు ఎలా ఉంటాయో తెలుసా? ఇంట్లో ముందు కట్లకు వస్తాయి చూడండి టిక్కీలు, అవి సంచులు కుట్టించుకొని ఆ సంచుల్లో పుస్తకాలు పెట్టుకొని మోసుకుంటా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి బ్యాగులు కూడా నామోషి అయిపోయిందనుకోండి. అదేమంటే మీ కాలం వేరు మా కాలం వేరు అంటారు, ఫ్యాషన్లో పెరిగిపోయినాయి. మనం గోన సంచుల్లో ఏం తీసుకెళ్ళమనట్లేదు కదా, బ్యాగులే కదా, ఆ బ్యాగులు కూడా నామోషి. ఇంకా అయితే ఈరోజు అయితే బెడ్షీట్ అయితే మారుస్తున్నాను. ఇంకా కిటికీలు అవి కూడా క్లీన్ చేస్తున్నాను. అటువైపున కిటికీలు అయితేనేమో ఇలా సంచులు బ్యాగులు అవన్నీ అయితే పెట్టుంచాను. ఇదైతే పెద్ద సంచి, ఏదన్నా పిల్లలకు హాస్టల్కి ఏమన్నా కొంచెం ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళాలన్నా అలాంటప్పుడైతే ఈ సంచి తీసుకెళ్తాము. అన్ని లగేజీలు మొత్తం ఈ సంచిలో పెట్టుకోవచ్చండి. సంచి అయితే మాకు బాగా ఉపయోగపడుతుంది. ఒక సంచిలో బట్టలు అవి పెట్టుకున్నాం అనుకోండి, ఒక సంచి ఏదన్నా స్నాక్స్ అవి డబ్బాలు అవి పెట్టుకుంటాం కదా, అవన్నీ వేరువేరుగా పెట్టుకునే పని లేకుండా
మొత్తం ఈ సంచిలో పెట్టుకొని అయితే బండికి తగిలించుకొని వెళ్ళొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మాకైతే. ఇంకా కిటికీ వాటికి ఊడ్చేసి ఆ కిటికీలు ఎవరికి సర్ది పెట్టాను. కిటికీ అయితే మొత్తం ఓపెన్ చేసి అయితే ఊడవట్లేదులేండి. ఇప్పుడైతే అంత ఓపిక లేదు. కిటికీలు అయితే ఓపెన్ చేయట్లేదు. నార్మల్గానే పైనే తులిపేసి ఊడ్చేస్తున్నాను. కటన్లు కూడా శుభ్రంగా ఇదిలిచ్చేసుకొని కటన్ మీద కూడా చీపిరి పెట్టి ఊడ్చామనుకోండి, కటన్కి పైన ఉంటుంది బూజు అనేది. ఆ పైన బూజు దుమ్ము అనేది చీపిరి పెట్టి ఊడ్చుకున్నామనుకోండి నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి కూడా ఉతకాల్సిన అవసరం ఉండదు. ప్రతిసారి ఎక్కడ ఉతుకుతుంటాం వీటిని, రోజు ఇంట్లో పని చేసుకోవటమే సరిపోతుంది. ఇంకా వారానికి 10 రోజులకు ఉతకాలంటే మనకి కుదరదు. అందులో వాషింగ్ మిషన్ ఉంటే దాంట్లో పడేసుకోవచ్చు. ఇంకా నార్మల్గా ఉతకాలంటే కష్టంగా ఉంటుంది. అయినా కానీ వీటికి ఇప్పుడు డిజైన్స్గా ఏయోటి వస్తున్నాయి కదా, అవి వాషింగ్ మిషన్లో వేయకూడదంట. ఉండవాళ్ళకైనా కానీ నార్మల్గానే ఉతుక్కుంటూ ఉంటారు. ఎందుకు ఇలా చీపిరి పెట్టి బూజు దులుపుకున్నట్టు దులుపుకున్నాం అనుకోండి, ఒక క్లాత్ పెట్టి కానీ దులుపుతా ఉన్నాం అనుకోండి, ఎక్కువ డస్ట్ పట్టదు, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకా మొత్తం మూలన అదైతే కసువైతే ఊడ్చేసి ఇంక ఇదిగోండి బెడ్షీట్ కూడా వేసాను. బెడ్షీట్ నేను పర్ఫెక్ట్గా వేయాలంటే పరుపు అనేది కొంచెం ముందుకు లాగేసి ఇంకా పిన్నీసులు అయితే పెడతాను. అటువైపున అంచులు ఇటువైపున అంచులు రెండు కలిపి గట్టిగా పట్టుకొని రెండిటికి కలిపి అయితే పిన్నీసి పెడతాను. ఇంకా బెడ్షీట్ అనేది జరగకుండా జారకుండా నీట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు దిండుకి కవర్స్ అయితే తొడుగుతున్నాను. మేమైతే దిండు గలీబులు అంటాము. మాటలు కూడా మనందరం తెలుగు వాళ్ళమే కానీ ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకమైన మాటలు ఉంటాయి చూడండి, మనకు అర్థం కాదు. ఆంధ్ర వాళ్ళే ఆంధ్రాలోనే గుంటూరు సైడ్ ఒక రకంగా ఉంటాయి, పల్నాడు సైడ్ ఒక రకంగా ఉంటాయి, మళ్ళీ రాయలసీమ తెలంగాణ వాళ్ళే యాసగా ఉంటాయి, రాయలసీమ వాళ్ళే ఒక యాసగా ఉంటాయి. అర్థం కావు ఒకళ్ళ మాట ఒకళ్ళకి. ఒక వస్తువుని మనం ఒక పేరుతో పిలుస్తాము, వాళ్ళు ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎక్కడో ఎందుకండి, ఇప్పుడు దుప్పట్లు ఉన్నాయి కదా, మేమైతే దుప్పట్లు అంటాము, బొంతలు అంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మా పెళ్ళైన కొత్తలో జోంకానాలు అంటే జోంకానాలు అంటే ఏంటి అనుకున్నా, ఆ మాటే అర్థం కాల నాకు. అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది, ఒక అర కిలోమీటర్ కాదు, ఒక అరగంట ప్రయాణం ఉంటుంది అంతే. అక్కడికి ఇక్కడికే చూడండి కొన్ని మాటల్లో ఎంత తేడా ఉందో. మేమైతే దుప్పట్లు అలా అంటాం, వీళ్ళు జోంకానాలంటే మాకు అర్థం కాదు, అలా ఉంటుంది. ఇంక ఇదిగోండి మంచం బెడ్షీట్ అదంతా మార్చేసాను కదా, దుమ్ము అయితే చూడండి ఎలా ఉందో, తెల్లంగా అంత సన్న దుమ్మేననుకోండి. మొత్తం ఈ సన్న దుమ్ము అసలు ఎక్కడి నుంచి వచ్చిద్దో అర్థం కాదు. రోడ్డు వైపున కిటికీలు ఉన్నాయి కదా, పైన కూడా ఒక కిటికీ ఉంది, చిన్న కిటికీ. దానికైతే మెస్ కొట్టియటం కానీ ఏం కొట్టించలేదు, ఓపెన్గా ఉంటుంది. మరి అటు నుంచి వచ్చిద్దో ఏమో. అదిగాక ఎక్కువ శాతం నేను ఇంక ఇలా తలుపులు అన్నీ ఓపెన్ చేసే ఉంచుతాను. పగలైతే మాత్రం మొత్తం ఓపెన్ చేసే ఉంచుతాను అనుకోండి. తలుపులు వేయటం కానీ కిటికీలు వేయటం కానీ ఏం ఉండదు. పల్లెటూరే కదా, ఏం భయం ఉండదు. అదే టౌన్లో అయితే అమ్మో ఎవరెటు నుంచి వస్తారో ఏంటో, కొత్త వాళ్ళు కదా, అదొక భయంగా టెన్షన్గా ఉంటుంది. కానీ పల్లెటూరులో అయితే ఆ భయాలు ఉండవు కదా, అందుకని నేను తలుపులు కిటికీలు మొత్తం ఓపెన్ చేసి ఉంచుతాను. అందువల్ల ఏమో కానీ ఎక్కువ డస్ట్ వచ్చింది. నాకేమో మూసేసినట్టుగా ఉంటే నచ్చదు, అంతా చీకటిగా అనిపించింది. కొంచెం ఎండ గాలి వెలుతురు అనేది ఇంట్లోకి వస్తేనే బాగుంటుంది. ఇంట్లో కూడా ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. ఎండ అనేది వస్తే మంచిది కదా, గాలి వచ్చినా కానీ ఏదైనా నెమ్ముగా ఉన్నా కానీ ఆరిపోతూ ఉంటాయి. కొంతమంది ఏమో దుమ్ము వస్తుందని చెప్పేసి మొత్తం మూసేసి ఉంచుకుంటారనుకోండి. తలుపులు కానీ కిటికీలు కానీ ఏమీ ఓపెన్ చేసి ఉంచరు. కర్టన్స్ వేస్తారు, ఇది దోమలు రాకుండా వేసుకుంటారు చూడండి. మెస్ డోర్లు అన్నీ వేస్తుంటారు. ఇంట్లోకి పురుగులు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పేసి. నైట్ అయితే వేసుకోవచ్చు మనం, దోమలు అవన్నీ వస్తాయని. పగలు కూడా అన్నీ మూసేసుకొని ఉండి ఎండ రాదు ఏమీ రాదు. మనమేమో ఇంకా అసలు మరీ సుతిమెత్తగా తయారైపోతాం. రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయిద్ది మనకు అసలుకి. ఎందుకంటే అంత సుతిమెత్తగా ఉంటాం కదా, ఏం కుట్టినా కూడా, ఏ దోమ కుట్టినా ఏ ఈగ వాలినా కూడా బెందుల్లాగా వచ్చేస్తాయి ఉంటాయి. ఎందుకంటే సున్నితంగా అయిపోతాం కదా, తట్టుకోలేము మనం. అందుకని మరీ సుతిమెత్తగా ఉండకూడదు, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే మంచిది. ఇంకా కూర అయితేనేమో ఇప్పుడు చేస్తున్నాను. ఇంకెలాగో నవీన్ తీసుకెళ్లే పని లేదు కదా. చిక్కుడుకాయలు అయితే ఉదయాన్నే ఉడకబెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. ముందు కూర చేసి పెట్టుకున్నాను అనుకోండి, పనులు అనేవి మాత్రం ఇంక ఈజీగా ఉంటాయి. తర్వాత ఎంత పని చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం నిదానంగా చేసుకున్నా సరే ఇంకే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఇంట్లో పనులన్నీ చేసి మళ్ళీ కూర చేసుకోవాలంటే మాత్రం నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకనే ఉదయాన్నే కూర అయితే చేస్తాను. ఏమన్నా పచ్చళ్ళు చేయాలన్నా, లేదనుకోండి వెన్న తీసుకోవాలన్నా, ఇలాంటివి మాత్రం సాయంత్రం టైంలో చేసుకుంటాను. కాకరకాయల కారాలు ఇవి ఉంటాయి చూడండి, మనం రెండో డిష్గా చేసుకుంటాం కదా. ఇంకా అంట్లు చూడండి ఎన్ని అంట్లు వచ్చేస్తున్నాయి, ఒక బండెడ అంట్లు అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం ఇప్పుడైతే కడిగేసేయాలి. కొన్ని అంట్లు రుద్దుతా, కొన్ని అంట్లు కడుగుతా ఉన్నాను.
ఇప్పుడు కొంచెం ఎండ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అంట్లు అనేవి త్వరగా ఆరిపోతాయి, ఎండిపోతాయి. అందుకనే చాలా తక్కువ అంట్లే సబ్బు పెట్టి రుద్దేసి వెంటనే వాటర్ పెట్టి కడిగేయటం. కొంచెం లేట్ అనుకోండి ఎండిపోతాయి. ఈరోజు జిడ్డు అంట్లు ఎక్కువగా ఉన్నాయి. నైట్ నెయ్యి కరగబెట్టాను కదా, నెయ్యి కరగబెట్టిన బాండీ ఉంది, వడపోసిన గంట ఒకటి ఉంది, మీగడ బాక్స్ ఒకటి ఉంది. అన్నీ జిడ్డంట్లేననుకోండి. జిడ్డంట్లు కడగాలంటే ఇసుగ్గా అనిపించుద్ది. ఈ జిడ్డంట్లు కడగటానికి నేను సపరేట్గా చిట్కాలు అయితే ఏం పాటించను, కానీ కాకపోతే 2 సార్లు అయితే కడుగుతాను. ఫస్ట్ సారి కడిగినప్పుడు మనం ఎంత నీట్గా రుద్దినా కానీ ఎక్కడో చోట కొంచెం జిడ్డు అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ రెండోసారి కడుగుతాను. రెండోసారి కడిగామనుకోండి శుభ్రంగా నీట్గా పోయిద్ది. ఇంక నేను ఏ చిట్కాలు ఏమి పాటించను. మళ్ళీ సపరేట్గా వాటికి ఏదో ఒక చిట్కాలు, ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకులని చెప్పేసి నేనైతే ఏం పాటించను. ఆ జిడ్డు అంట్లు అనేవి సపరేట్గా పెట్టుకోవడం మంచిది. మళ్ళీ ఈ అంట్లలోనే వేసామనుకోండి మొత్తం అంటుకుపోయిద్ది. అందుకని కొంచెం జిడ్డుగా ఉన్న అంట్లు అనుకున్నవి కొంచెం సపరేట్గా ఓ పక్కన పెట్టుకొని వాటిని క్లీన్ చేసుకోవటం అయితే బెస్ట్. ఇంకా కొంచెం కష్టంగా అదిమి పెట్టి రుద్దాలి అనుకున్న అంట్లయితేనేమో స్టీల్ కబ్బర్ పెట్టి రుద్దుకుంటాను. ఇంకా నార్మల్గా ప్లేట్లు, గ్లాసులు అలాంటివి అయితే ఇంకా మామూలు పీచు ఉంటుంది కదా, దాన్ని పెట్టి అయితే రుద్దుతాను. నాకు ఎందుకనో స్టీల్ కబ్బర్ పెట్టి రుద్దబుద్ధి కాదు. నాకు అంత నీట్గా అనిపించదు ఎందుకనో. మామూలుగా మన గ్రీన్ పీస్ ఉంటుంది చూడండి, దాన్ని పెట్టి రుద్దితేనే అంట్లు అనేవి నీట్గా అనిపిస్తాయి. ఇంకా పోని అంట్లు పెరుగు గిన్నెలు, అన్నం గిన్నెలు, కూర గిన్నెలు ఇలాంటివి ఉంటాయి చూడండి, అవైతే స్టీల్ కబరి పెట్టి రుద్ది మరలా నార్మల్ పీచు పెట్టే కడుగుతాను. మనం అంట్లు రుద్దేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ కొంచెం లేట్ అయినా కానీ నీట్గా చేసుకోవాలి. అప్పుడే అంట్లు అనేవి బాగా తలతల మెరుస్తూ ఉంటాయి, ఎటువంటి మరకలు లేకుండా ఉంటాయి. త్వరగా పని అయిపోవాలని వాటిని ఎలా పడితే అలా రుద్ది పెట్టామనుకోండి, మళ్ళీ వాటికి ఉన్న మసి అనేది మరకలు అనేవి సరిగ్గా పోవు. మళ్ళీ వాటి కోసం ఏ చిట్కాలు పాటించాలి, ఏ చిట్కా పాటిస్తే అంట్లు అనేవి నీట్గా ఉంటాయని మళ్ళీ వాటి కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇంక ఇదిగోండి అంట్లు అయితే మొత్తం కడిగేసి పెట్టేశాను. ఇదే ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.